నాంపల్లి నియోజకవర్గం మల్లేపల్లి డివిజన్ లో డి క్లాస్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కమ్యూనిటీ హాల్ ని ప్రారంభించారు. అలాగే ఆసిఫ్ నగర్ డివిజన్ లోని దయాబాగ్ లో G+01 కమ్యూనిటీ హాల్ ని ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా నాంపల్లి ప్రాంతంలో శాసనసభ్యులుగా కార్పొరేటర్లుగా మజ్లిస్ పార్టీ నేతలే ఉన్నారని, మజ్లిసేతర ప్రాంతాల్లో ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం ప్రజలకు అందకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తాను పార్లమెంట్ సభ్యుడిగా నాంపల్లి నియోజకవర్గ ప్రజలకు మేలు చేసేలా అనేక పనులు చేస్తున్నామని తెలిపారు. జీహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లో నిధుల కొరత వేధిస్తుందని, నిధుల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని ఆయన కోరారు. మొత్తం బడ్జెట్ కూడా ఆల్మోస్ట్ 70 lakhs దాకా ఈ బస్తీ కోసం ఖర్చు పెట్టడం జరిగింది. 13 లక్షలు 6 లక్షలు ఇది ఎందుకు చెప్తామనంటే గతంలో కూడా మన వాళ్ళందరూ కూడా ఇక్కడ చాలా రోజులుగా ప్రభుత్వం తరఫున డెవలప్మెంట్ యాక్టివిటీ ఏం కాలేదనే విషయాన్ని పదే పదే ఇక్కడ బస్తీ పెద్దలు మా పార్టీ నాయకులు చెప్పడంతో ఎంత డబ్బు ఖర్చు అయినా సరే ఇక్కడ అడిగింది అన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ముందు బోర్ వేశాం, తర్వాత 13 లక్షలతోటి ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశాం, 59 లక్షలతోటి ఈ యొక్క కమ్యూనిటీ హాల్ కూడా నిర్మాణం చేయడం. ఒకటే నేను కోరేది, ఈ యొక్క కమ్యూనిటీ హాల్ను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి. తాళాలు చేసి పెట్టదు, అవసరం ఉన్నటువంటి యాక్టివిటీకి ఉపయోగించాలి. కమ్యూనిటీ హాల్ కడుతుంటే తాళాలు వేస్తే లోపల వాసన బట్టి ఉపయోగించుకుంటారు చాలా బస్తీలలో.